సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఉపనిషత్తులు ఎవరికి బోధించారు, వీటి సమాచారం ఏమిటి, ఎక్కడి నుండి వీటి ఆవిర్భావము, ఎవరు తెలిపారు అన్నటువంటి అంశం పైన మనం ఈనాడు ప్రస్తావన చేసుకుందాం. త్రేతాయుగములో శ్రీరామచంద్ర ప్రభువు పట్టాభిషేక సమయమున హనుమంతుల వారికి 108 ఉపనిషత్తులను బోధించినట్టుగా ముక్తికోపనిషత్తులో ఉన్నది. శ్రీరామచంద్ర ప్రభువును హనుమంతుల వారు అడుగుతారు, శ్రీరామచంద్ర, వేదములనగానేమి, వేదాంగములనగానేమి, ఉపనిషత్తులనగానేమి, ముక్తి అనగానేమి, జీవన్ముక్తి అనగానేమి అనేటువంటి అంశాలను హనుమంతుల వారు ప్రశ్న వేస్తారు, అడగడం జరుగుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు వేదములు 4, వేదాంగములు 6, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, వేదములు 4, వేదాంగములు 6, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్కము, నిరుక్తము, కల్పము 6, షడ్దర్శనములు న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వోత్తర, మీమాంస, ఇవి 6 దర్శనాలు. ఇక 6 మతములు, శైవము, శాక్తేయము, వైష్ణవము, గాణాపత్యము, సౌరభము, కౌమారము, ఇవి 6 మతాలు. ఇక ముక్తి, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాన్నిధ్యము, ఇవి గౌణముక్తి 4. ఏ దేవతను ఉపాసన చేస్తారో ఆ దేవతాలోకానికి వెళ్ళడం, ఇది సాక్షాన్ముక్తి కాదు. సాక్షాత్ ముక్తి ఏమనగా ఈ 4 వేదములలో తెలిపినటువంటి అంశాలను 4 మహావాక్యాల్లో తెలిపారు. ఇవి ఉపనిషత్తులు. మనం అడిగాడు కదా హనుమంతుల వారు, 1180 ఉపనిషత్తులు ఉన్నవి. ఈ 1180 ఉపనిషత్తుల్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటివి 108 ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తులను సద్గురువు ద్వారా బాగా శ్రవణం చేయగలిగితే ఇక పునర్జన్మ ఉండదు. అంతటి సామర్థ్యం లేనప్పుడు 54 ఉపనిషత్తులను, అందులో అవి కూడా సాధ్యం కానప్పుడు అందులో సగము, అట్లా తగ్గించుకుంటూ చివరకు దశోపనిషత్తులు చెప్పారు. ఆనాటి కాలంలోనే త్రేతాయుగంలోనే దశోపనిషత్తులు కూడా ప్రస్తావన వచ్చాయి. అలా ఇంకా కిందికి రాను దశోపనిషత్తులను కూడా అధ్యయనం చేయలేనటువంటి పరిస్థితిలో కేవలము మాండుక్యోపనిషత్తు ఒకటే సద్గురువు ద్వారా శ్రవణ మననం చేసుకుంటే ముక్తి కలుగుతుంది. ఈ మాండుక్యోపనిషత్తు ఏమి తెలుపుతుందంటే అకారము, ఉకారము, మకారము, అమాత్ర. అమాత్ర అంటే తుర్యము, తుర్యము అంటే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే తుర్యము, ఆ తుర్యమే తన స్వరూపము, ఇట్లా చెప్తుంది. అదేవిధంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, 3 అవస్థలను చెప్తుంది. ఈ బ్రహ్మాన్ని ఆలంబనం కొరకు, సాధన కొరకు ఆరంభ దశలో 4 భాగాలుగా విడగొట్టారు, 4 పాదాలుగా. అకారము మొదటి పాదము జాగ్రత్త, విశ్వుడు మొదటి పాదం. ఉకారము 2వ పాదము తైజసుడు. మకారము 3వ పాదము ప్రాజ్ఞుడు. 4వ పాదము తుర్యము. ఈ తుర్యమే 3 అవస్థలకు ఆధారం. కాబట్టి 4 పాదములంటే గోవుకు వలె 4 పాదములు కాదు, ఒక రూపాయిలో 4 పాదములు ఇమిడినట్లుగా అకారము, ఉకారము, మకారము, అమాత్ర. అమాత్రను మనం గుర్తించితే అదే నిశ్శబ్దము, తుర్యము. నిశ్శబ్దానికి కూడా సాక్షిగా ఉన్నాననే స్వరూపాన్ని మనకు తెలుపుతుంది ఈ మాండుక్యోపనిషత్తు. కాబట్టి ఈ మాండుక్యోపనిషత్తు ఒకటే సరిపోతుందని చెప్పి శ్రీరామచంద్ర ప్రభు హనుమంతుల వారికి బోధ చేశారు. కాబట్టి ఇక ఉపనిషత్తుల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఆ రామచంద్రుడు చెప్పడంలోనే దానికి గొప్ప ప్రాధాన్యత ఉందని చెప్పి మనం వేరుగా చెప్పని అవసరం లేదు. అందరికీ కూడా ఇది విదితమే.
కాబట్టి ఇక్కడ జాగ్రత్తావస్థ వైశ్వానరుడు, స్వప్నావస్థ తైజసుడు, సుషుప్తి ప్రాజ్ఞుడు. ఈ కార్యకారణ బద్ధులు ఇద్దరు కూడా వైశ్వానరుడు, తైజసుడు. అయితే ప్రాజ్ఞుడు కారణబద్ధుడు. తనను కానీ ఇంకొక దాన్ని కానీ చూసి తెలుసుకునే సామర్థ్యం లేదు ప్రాజ్ఞుడికి. ఇక తుర్యము సర్వదృక్కు, సర్వసాక్షి, పరబ్రహ్మస్వరూపం. ఈ మూడు చెప్పబడ్డాయి కాబట్టి అకార ఉకార మకారములు చెప్పాయి కాబట్టి నాలుగోది చెప్పవలసి వచ్చింది. నాలుగోది కాదని కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగినది. ఎందుకని? పరబ్రహ్మస్వరూపము అవాన్మానస గోచరం కాబట్టి ఇది సాధన కొరకు చెప్పబడిన విషయమే. ఈ మాండుక్యోపనిషత్తులో అయమాత్మా బ్రహ్మ అని మహావాక్యం ఉన్నది. అయమాత్మా బ్రహ్మ అని చెప్పే వాక్యం ఒకటి ఉన్నది. ఈ ఆత్మ కూడా బ్రహ్మమే అంటే పిండాండములో ఉండే చైతన్యము, బ్రహ్మాండములో ఉండే చైతన్యము రెండూ ఒకటే. జీవుడు దేవుడు రెండూ ఒకటే. అయమాత్మా బ్రహ్మ అంటే ఈ ఆత్మ కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పి తేల్చేసింది. ఈ వాక్యం పేరు సాక్షాత్కార వాక్యం. 4 మహావాక్యములలో చివరిది సాక్షాత్కార వాక్యం ఇది. మొట్టమొదట ఋగ్వేదములో ఐత్రేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణ వాక్యమై ఉన్నది. యజుర్వేదములో బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి ఇది అనుభవ వాక్యమై ఉన్నది. 3వ వాక్యము సామవేదములో శాందోగ్యోపనిషత్తులో ఉపదేశ వాక్యం ఉన్నది. తత్వం అసి, తత్వమసి మహావాక్యం. తత్ అనగా పరమాత్మ, త్వం అనగా జీవాత్మ, అసి అనగా అయ్యున్నావు అనేటువంటి మహావాక్యము ఇది ఉపదేశ వాక్యం అయ్యున్నది. 4వది మాండుక్యోపనిషత్తులో అధర్వణ వేదములో మాండుక్యోపనిషత్తులో సాక్షాత్కార వాక్యమై ఉన్నది. ఈ 4 మహావాక్యములు ఒకే అంశాన్ని ఆ బ్రహ్మము నీవేనని బోధిస్తూ ఉన్నవి. అది సద్గురువుల ద్వారా తెలుసుకొని లక్ష్యార్థాన్ని వాచ్యార్థాన్ని అనుభవానికి తెచ్చుకొని జహర్ లక్షణము అజహర్ లక్షణ భాగం భాగత్యాగ లక్షణాలను బాగా గుర్తించుకొని గురువు ద్వారా ఈ మహావాక్య విచారణ చేసుకోగలిగినటువంటి వారి జన్మ ధన్యం. ఇక మరలా వాళ్ళు జన్మకు రారు. కాబట్టి ఈ తుర్యము అనేటువంటిది మనం గుర్తించాలి. నా యందు జాగ్రత్త కానీ స్వప్నం కానీ సుషుప్తి కానీ లేదు. నేనెప్పుడు తుర్య స్వరూపుణ్ణే, అవస్థాత్రయ సాక్షినని గుర్తించడమే. ఈ తుర్యము అనేది 3 అవస్థల్లోనూ ఉన్నది. తుర్యములో 3 అవస్థలు లేవు. 3 అవస్థల్లోనూ తుర్యము లేక అవస్థలు పనిచేయవు. తుర్యము లేక జాగ్రత్త లేదు, తుర్యము లేక స్వప్నము లేదు, తుర్యము లేక సుషుప్తి లేదు అని గుర్తు చేసుకోవడానికి మనకు గురువు కావాలి. ఇప్పుడు గురువు పాత్ర, గురువు యొక్క కీలకం ఇక్కడ ఉన్నది. నాయనా, నీవెప్పుడు పుట్టను లేదు, మరణించడము లేదు, నీవు తుర్యస్వరూపుడివి, అజము, పుట్టుక లేనివాడివి అని చెప్పి అనాది అవిద్యా మోహనిద్ర నుండి నిద్రపోవచ్చున్నావు. నేను జీవుడని, దేవుడు వేరుగా ఉన్నాడని, నేను ఆత్మనని, పరమాత్మ వేరుగా ఉన్నదని భావిస్తున్నావు. కాదు నాయనా, నీ యందు జాగ్రత్త కానీ స్వప్నము కానీ సుషుప్తి కానీ 3 లేవు. నీవు తుర్యస్వరూపుడివి, ఆ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడివేనని చెప్పి తెలిసిన గురువు అందులో ప్రవేశపెట్టినప్పుడు ఓహో, నేను చావు పుట్టుకులు కలిగిన వాడిని, జనన మరణములు కలిగిన వాడిని అనుకుంటున్నాను. ఈ జనన మరణములు దేహమునికే కానీ ఆత్మకు లేవని చెప్పి అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే ఆ వాక్యాలకు అనుభవాన్ని గుర్తించినప్పుడు ఆ సర్వకాల సర్వావస్థల యందును సర్వదృక్కు తుర్యస్వరూపం, ఆ తుర్యమే నా యథార్థ స్వరూపమని, నేనెప్పుడు పుట్టను లేదు, ఎప్పుడు మరణించను లేదు, నేను తుర్యమే నా స్వరూపం అని చెప్పి ఆ సాక్షి మాత్రుడై మిగిలిపోతాడు. కాబట్టి ఈ మాండుక్యోపనిషత్తులో ఈ 3 అంశాలు మనకు చెప్పబడినది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, అకార ఉకార మకారము, తుర్యము. ఇవి ఇందులో ఉన్నవి. మనకు వేదాంతము తెలుసుకోవడానికి ఏకైకమైనటువంటి సూత్రప్రాయము. గురూపదేశం కూడా ఈ రెంటిల్లోనే వస్తాయి మనకు. అకార ఉకార మకారములోను, జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థల్లోనూ, పంచకోశ వివేకములోను. ఇంత మాత్రమే ఉపదేశం. ఈ సత్యాన్ని మనం ఈ జన్మలోనే తెలుసుకోగలిగితే మన జన్మ ధన్యము. మరలా జన్మకు రాము, తాను బ్రహ్మమాత్రుడై మిగిలిపోతాడు. హరి ఓం.